హాయ్ అండి, నమస్తే. శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం. ఇవాళ రెసిపీ వచ్చేసి మనము దోశ, ఇడ్లీ, ఊతప్పం దేనికైనా కాంబినేషన్గా సరిపోయే విధంగా ఒక పచ్చడిని చేసి చూపిస్తున్నానండి. పచ్చి కొబ్బరితో చేసేది పచ్చడి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు గిన్నెలో అయినా ఉడికించుకోవచ్చు, లేదా కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు 4 ఆనియన్స్ తీసుకున్నాను, ఎర్రగడ్డలు ఒక 4 తీసుకున్నాను, టమోటాలు కూడా ఒక 3 మీడియం సైజువి తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను. కారానికి సరిపోయేమైనా మనం పచ్చిమిర్చి ఇవి ఇప్పుడు మనం కుక్కర్లో వేసేసుకున్నాము. పచ్చిమిరపకాయలు కొన్ని కారము కొన్ని చప్పగా ఉంటాయి కదా, వాటిని చూసి వేసుకోండి సరిపోయే విధంగా. చింతపండు కొంచెం వేసుకుంటాను, కొంచెమే ఎక్కువ లేదు. ఇప్పుడు కొంచెం అవి ఉడికేదానికి సరిపోయేమైనా ఒక చిన్న టీ గ్లాస్ మైనా, ఎక్కువ లేకుండా ఒక చిన్న టీ గ్లాస్ మైనా వేసుకొని మూత పెట్టేసుకున్నాము. మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్లు వస్తే సరిపోతుందండి. ఆవిరి ఎంత పోయింది, నేను మూత తీసి పెట్టాను. ఈ విధంగా ఉడికించుకోవాలి. కొంచెం నీళ్ళు ఉన్నా కూడా ఏం కాదు, మనము పచ్చడి వేసేటప్పుడు చాలా గట్టిగా రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనము ఒక మిక్సీ గిన్నె తీసుకున్నాము. మిక్సీ గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ల అయినా పుట్నాల పప్పు, మేము పప్పులు అంటాము, ఇవి వచ్చేసి పల్లీలు, ఇవి కొన్ని తీసుకోవాలి. అలాగే ఒక చిన్న అల్లం ముక్క కొంచెం వేసుకుంటున్నాను, మీకు ఇష్టం లేకుంటే వేసుకోకుండా ఏం కాదు. అలాగే 1 కప్పు వరకు పచ్చి కొబ్బరిని ఈ విధంగా సన్నగా కట్ చేసి కడిగి వేసుకున్నాను. ఇందులోనే మనం పచ్చడికి సరిపోయేమైనా ఉప్పు వేసుకుంటాము. వేసుకొని ఫస్ట్ ఇవి మిక్సీకి వేసుకుందాము. ఈ విధంగా మిక్సీకి వేసుకొని మనము ముందుగా ఉడికించుకున్న ఈ టమోటాలు అన్నీ ఉడికించుకున్నాం కదా, ఇవి కూడా వేసేసుకుందాము. ఇంత పసుపు అందుకు ఇంకా ఏం వేయొద్దండి, పసుపు వేస్తే మళ్ళీ పచ్చడి కలర్ కూడా వేరేగా అవుతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకొని వస్తాము. మళ్ళీ ఎక్కువ మెత్తగా లేకుండా కొంచెము కచ్చాపచ్చాగా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీకి వేసుకున్నాను. ఈ విధంగా ఉండాలి, ఇట్లా ఉండాలి. మనము రోట్లో వేసి దంచుకుంటే ఏ విధంగా ఉంటుందో కొంచెం మరీ మెత్తగా లేకుండా ఈ విధంగా వేసుకోవాలి. ఉప్పు అన్నీ చూసుకోండి, మీకు టేస్ట్కి సరిపోయేమని వేసుకొని. ఇప్పుడు రెడీ అయింది, మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇది మనం డైరెక్ట్ ఇట్లనే వేసుకొని దోశలేకేందుకు వడ్డించుకోవచ్చు. మీకు ఇష్టమైతే పోపు కూడా పెట్టుకోండి, కానీ పోపు పెట్టుకునే దానికంటే ఇట్లే బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను పచ్చడి దోశ అందుకు ప్లెయిన్ దోశ వేసి చూపిస్తాను. దీనికి కాంబినేషన్గా పెనం బాగా వేడి కావాలండి. వేడైనాక కాస్త మనం ఆయిల్ పట్టించుకొని ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఆనియన్స్తో ఈ విధంగా రుద్దుకుంటే దోశలు ఎక్కడ కానీ అతుక్కోకుండా బాగా వస్తాయి. పెనం కాగిందేమో చూద్దాము. చూడండి, పెనం కూడా వేడెక్కింది. ఈ విధంగా కొంచెం నీళ్ళు చల్లి దోశ వేసుకున్నాము. ఇప్పుడు మనము దోశను రెండో వైపు తిప్పుకున్నాము. ఇప్పుడు దోశ కాలిందని తీసుకున్నాము. ఇది ప్లెయిన్ దోశ వేసినాను. ఈ దోశ పిండిని కూడా ఎలా తయారు చేసుకోవాలో నేను ఒక వీడియో చేస్తానండి. క్రిస్పీగా ఎర్రగా ఇట్లా అయ్యేటట్టు ఏ విధంగా నేను తయారు చేసుకుంటానో దోశ పిండిని తప్పకుండా ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు మనం దోశని ప్లేట్లోకి తీసుకుందాము. ఎగ్ దోశ వేస్తున్నానండి. ఇప్పుడు దోశ వేస్తానే ఎగ్ వేసుకోవాలి. ఈ ఎగ్ను అన్ని వైపులా బాగా ఈ విధంగా అంత స్ప్రెడ్ చేసుకోండి దోశ మీద. ఈ విధంగా వేసుకుంటేనే బాగుంటుంది. ముందు ఆయిల్ వేసుకోకుండా మనము ఎగ్ వేసుకున్నాక పైన వేసుకుంటే దోశ బాగా వస్తుంది. కాకపోతే ఈ ఎగ్ దోశకు కొంచెము నూనె ఎక్కువే పడుతుందండి. చూడండి, దోశ కూడా ఎక్కడే కానీ అతుక్కోకుండా ఎంత బాగా వస్తుందో.
ఈ ఉక్కు పెనం మీద టేస్ట్ కూడా బాగుంటాయండి, నాన్ స్టిక్ కంటే. ఈ విధంగా తిప్పుకోవాలి. చూడండి ఎంత బాగా గాలిందో దోశ. ఈ పచ్చడి దోశ ఇడ్లీ లేకే కాదండి, ఊతప్పము, పొంగనాలు ఇట్లా దేంతేకైనా కానీ బాగుంటుంది. మనం చపాతీ చేసుకున్నప్పుడు కూడా ఏం లేకుంటే కూర ఈ పచ్చడి ఉన్నా కూడా వేసుకొని తినచ్చు, బాగుంటుంది. పూరి కానీ అట్లా లోపల పక్క బాగా ఎర్రగా కాల్చుకోవాలి, లేకుంటే ఈ ఎగ్ దోశ నీసు వాసన వచ్చినట్టు ఉంటుంది, బాగుండదు. ఈ విధంగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇప్పుడు నేను పచ్చడి దోశ అండి, పైన పచ్చడి వేసి పప్పుల పొడి వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం పచ్చడి పట్టించేటప్పుడు సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే ముందు ఆల్రెడీ మనము దోశ కాలింటుంది కాబట్టి మాడిపోతుంది. ఈ విధంగా స్పూన్తో కంటే ఈ చలాక్తో మనము పచ్చడి పట్టించుకుంటే బాగా అన్ని వైపులా బాగా సమానంగా పట్టించుకోవచ్చు. పప్పుల పొడి వేసుకుందాము. కొంచెం నెయ్యి వేసుకుందాము. చూడండి ఎంత బాగా కాలిందో దోశ. చూడండి ఎగ్ దోశ కూడా రెడీ అయింది. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకున్నాము. పక్కన ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చూడండి ఎగ్ దోశ కూడా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను చెప్పిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ పచ్చడిని చాలా బాగుంటుంది. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.